హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి ఇష్టమైన ఆవకాయని సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 3 పెద్ద సైజులో ఉండే పచ్చడి మామిడికాయలు తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత తడి అనేది లేకుండా తుడుచుకుని ముక్కలు కొట్టుకోవాలి. నేనైతే కప్పు కొలతల్లో చెప్తున్నాను. నేను తీసుకున్న కప్పుతో మామిడికాయ ముక్కలు అనేది 5 కప్పుల వరకు వచ్చాయి. దీనికి ఆవపిండి ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 3/4 కప్పు వరకు చిన్న ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని సిమ్లో డ్రై రోస్ట్ చేసుకుని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత పొడిగా ఉండే మిక్సింగ్ జార్లో వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. 1/2 కప్ వరకు శుభ్రం చేసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలను తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్లోకి 1/2 కప్ వరకు పల్లి నూనె వేసుకుని బాగా పట్టించుకోవాలి. మనం పచ్చడి కలుపుకునే బౌల్లోకి 1/4 కప్పు వరకు పచ్చడి కారం, 3/4 కప్పు వరకు సాల్ట్, ముందుగా పొడి చేసుకున్న ఆవపిండి, అలాగే వెల్లుల్లి గబ్బాలని 1/2 వరకు క్రష్ చేసుకున్నవి, 1/2 వరకు పొట్టి తీసుకున్నవి వేసుకోవాలి. ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకుని 3 రోజుల పాటు ఊరబెట్టుకుంటే పచ్చడి అనేది తయారైపోతుంది.